రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ లో ముగ్గురు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో ఇద్దరు తమ వారసుల్ని బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురు శ్రీనిధి రెడ్డిని ఇక్కడి నుంచే బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇదే స్థానం కోసం అప్లై చేసుకున్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ లో ముగ్గురు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో ఇద్దరు తమ వారసుల్ని బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురు శ్రీనిధి రెడ్డిని ఇక్కడి నుంచే బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇక మరోవైపు చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇదే స్థానం కోసం అప్లై చేసుకున్నారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ లో ముగ్గురు కీలక నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో ఇద్దరు తమ వారసుల్ని బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురు శ్రీనిధి రెడ్డిని కూడా ఇదే నుండి బరిలో దింపాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, నల్గొండ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ లో ముగ్గురు కీలక నేతలు అయితే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు నేతలు మాత్రం తమ వారసుల్ని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇక నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చెప్పండి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా అధికారమే లక్ష్యంగా కూడా పావులు కదుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఎత్తులు వేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు తమ వారసులను బరిలో దింపేందుకు కూడా ఇప్పుడు హైకమాండ్ వద్ద ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఆ మేరకు డిసిసి అధ్యక్షుడు ద్వారా కూడా ఏఐసిసికి ఆ పేర్లు కూడా పంపించినట్టు కూడా తెలుస్తోంది. ఆ పేర్లలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి పేరు ఉంది. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి పేరుతో పాటు సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డటువంటి పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు నేతలు కూడా హైకమాండ్ వద్ద పైరవీలు అయితే చేస్తా ఉన్నారు. టికెట్ కోసం అయితే శాయశక్తులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ పడతా ఉంది. కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మిర్యాల టికెట్ ఆశించి బ్యాక్ అయ్యారు. దీంతో అప్పట్లో ఆయనను బుజ్జగించేటువంటి క్రమంలో నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉన్న నేపథ్యంలో ఆ మేరకు కూడా కుందూరు జానారెడ్డి తన తనయుడు పెద్ద కొడుకు అయినటువంటి రఘువీర్ రెడ్డి కోసం నల్గొండ పార్లమెంటు టికెట్ అయితే పట్టుబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా శ్రీనిధి రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకైక కుమార్తె అయినటువంటి శ్రీనిధి రెడ్డి పేరు కూడా అనూహ్యంగా కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మేరకు హైకమాండ్ వద్ద కూడా ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన పెట్టారు. నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం కూడా ఆయన కూతురు కోసం కూడా పట్టుబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుగా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా ఇదే స్థానంపై కూడా కన్నేశారు. ఆయనకు 2 సార్లు 2018 ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సూర్యాపేట టికెట్ ఇస్తారని టికెట్ పై కూడా ఆయన చివరి వరకు ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో కూడా సూర్యాపేట టికెట్ సంబంధించి మల్లు రవితో పాటు హైకమాండ్ పెద్దలు కూడా రంగంలో దిగి కూడా ఆయన బుజ్జగించి ఆయనకు బ్యాక్ అయ్యేలా చేయడంలో హైకమాండ్ పెద్దలు సక్సెస్ అయినప్పటికీ కూడా అప్పట్లో కూడా అంటే బుజ్జగించేటువంటి క్రమంలో ఆయన కూడా నల్గొండ పార్లమెంటు టికెట్ ఇస్తానని కూడా ఆశ చూపినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఈ ముగ్గురు నేతలు కూడా నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం అయితే పట్టుబడతా ఉన్నారు. ఎందుకంటే నల్గొండ పార్లమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టున్నటువంటి స్థానం ఇది. అందులోనూ సిట్టింగ్ స్థానం ఇది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు అయితే లేవని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గెలిచే సీటు కాబట్టి తమ వారసుల కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు పట్టుబడటంతో పాటు ఆశావాహులు కూడా ఈ సీటుపై కూడా కత్తి వేసినట్టు కూడా తెలుస్తా ఉంది వాళ్ళకి. రైట్ కిరణ్, ఇందులో భాగంగా నల్గొండ పార్లమెంట్ స్థానానికి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు?
నల్గొండ పార్లమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు, గట్టి పట్టున్న స్థానం, అందులోనూ సిట్టింగ్ స్థానం. కాబట్టి ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే ఎత్తులు వేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆ, ఆ, ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డికి నల్గొండ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇక్కడ సిగ్మెంట్ అయినటువంటి నల్గొండతో పాటు మిర్యాల కూడా కొంత దేవరకొండలు కూడా ఆయనకు పట్టున్నటువంటి స్థానం నియోజక సెగ్మెంట్లు అని చెప్పొచ్చు. ఇటు కుందూరు జానారెడ్డికి కూడా ఇటు నాగార్జున సాగర్, మిర్యాల కూడా, దేవరకొండలు కూడా ఆయనకు పట్టున్నటువంటి సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇటు పడ్లరి రమేష్ రెడ్డికి సూర్యాపేట తప్ప మిగతా సెగ్మెంట్లలో కొంత ఆయనకు పరిచయాలు, అదేవిధంగా అంత పట్టులేనిటువంటి స్థానాలు అని చెప్పొచ్చు. పటేల్ రమేష్ రెడ్డి ఆశలు చాలా తక్కువేనని చెప్పొచ్చు. ఇప్పటికే కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి పట్టుబడితే గనక కోమటిరెడ్డి ఈక్వేషన్స్ తో కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురుకు టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే రఘువీర్ రెడ్డికి ఆల్రెడీ అతని తమ్ముడు జయవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ సెగ్మెంట్ టికెట్ ఇచ్చారు. కాబట్టి ఈసారి నల్గొండ పార్లమెంట్ కి సంబంధించి ఆయనను బుజ్జగించి కోమటిరెడ్డి వెంకరెడ్డికి అప్పగించే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే కుందూరు జానారెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ ఇద్దరి మధ్యలోనే టికెట్ ఫైట్ అయితే కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.